ఇక డీటెయిల్ చూస్తే అంబర్పేట నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోకి మారుతానని వస్తున్న పుకారును నమ్మవద్దని ప్రజలకు వెల్లడించారు. తన గెలుపుకు కారణం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులేనని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు అలాగే మీడియా ప్రతినిధులకు, మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. बीआर अंबेडकर अमर है, बीआर अंबेडकर अमर है, अमर रहे, अमर रहे। ప్రచారం చేసి నా మీద నమ్మకం పెట్టుకొని లాయల్గా ఉంటాడనే నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంబర్పేట ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎటువంటి రూమర్స్ వచ్చినా కూడా నమ్మకండి. పార్టీ మారుతాడు, అధికారంలోకి పోతాడు అని అంటున్నారు. ఆ రూమర్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా నమ్మద్దు. కేసీఆర్ గారు తిరిగి ఇంతకన్నా భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. అయితే సమయం నిర్ణయిస్తుంది. మనం అందరం ఓపికగా ఉందాం, మన పనులు మనం చేసుకుందాం. మీరందరూ కూడా అటు టీవీ వాళ్ళు, ఇటు పేపర్ రిపోర్టర్స్ 3 నెలలు సహకరించినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు. గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు గెలిచిన తర్వాత మొదటిసారి మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అర్బన్, రంగారెడ్డి మొత్తం కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు గెలవడము, మరి ఇది అభివృద్ధికి ఒక నాంది అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. హైదరాబాదు మొత్తం కూడా ఫ్లైఓవర్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, రోడ్స్ కానీ, పార్కులు కానీ అనేక అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలు మరి ఆదరించడం అనేది జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన అంబర్పేట అసెంబ్లీ ఏదైతే ఉందో, గతంలో 1016 ఓట్లతోని గెలిచినటువంటి వెంకటేష్ గారు ఈరోజు 25,000 ఓట్లతోని గెలవడము అంబర్పేట ప్రజలు కాలేరు వెంకటేష్ గారు గత 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక అభివృద్ధి